ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో 4 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప 3 పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. 100 రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారు చేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వనున్నారు. ఇంకోవైపు మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వారంతా మంగళవారం అమరావతిలో అందుబాటులో ఉండాలని కోరినట్లు సమాచారం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని, అందుకు మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. పేదరికం నిర్మూలన లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను మోదీ సర్కార్ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిఠా వంశీ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. తొలుత కేక్ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ 140 కోట్ల భారతీయ ప్రజల నాయకుడు అని కొనియాడారు. సేవే పరమావధిగా పనిచేసే పార్టీ బీజేపీ అని, అందుకే మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలియజేశారు. గాంధీ జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 37% మంది మహిళలు అనేమియాతో బాధపడుతున్నారని, వారిని కాపాడుకోవడం కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని, అందుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను మోడీ సర్కార్ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముద్రా రుణాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మోడీ విధానాల వల్ల అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఉందని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా భారత మోదీ పాలనలో విరాజిల్లుతుందని ఆకాంక్షించారు. అధికారంలోకి రావడమే సేవే పరమార్థంగా పనిచేసే పార్టీ కాబట్టి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా వారి పెద్ద నాయకుల జన్మదినాలు, జయంతులు ఉన్నప్పుడు పాలాభిషేకాలు చేయడం, దాంతో ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ, సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీ, సేవకి పెద్దపీట వేసే పార్టీ కాబట్టి ఇవాల్టి నుండి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టింది. మొదటి 3 రోజులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ఏక్ పేడ్ మాకా నామ్ అని పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రులు, పాఠశాలల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు, 60 ఏళ్ల పైబడిన మహిళలందరికీ వాళ్ళ కాలనీల్లోనే వైద్య శిబిరాలు, జాతి నాయకుల విగ్రహాల వద్ద, వారి మెమోరియల్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు, ఇటువంటి అనేక రకాలైన కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు వాళ్ళు మొదలుకొని అక్టోబర్ 2 దాకా నిర్వహించి తలపెట్టింది. వైఎస్ జగన్కు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖ గురించి జగన్ ఉపన్యాసం ఇవ్వడం వింతగా ఉందని, గతంలో మీ నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని దుయ్యబట్టారు.
మీ నిర్ణయాలతో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. సిబిఎస్ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని నిపుణులతో చర్చించి వచ్చే ఏడాది నుంచి మార్పులు తీసుకొస్తామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని నిరూపించుకుందంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్కి మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏం చదివారో ఎక్కడ చదివారో అస్సలు తెలియని జగన్ విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం తీసుకున్న నిర్ణయం వల్ల 1000 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందని ఆక్షేపించారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన కంసమామ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్ధరిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి ధ్యేయంగా కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుందని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో నా బీసీలు అంటూ భజన చేశారే తప్ప వారికి చేసిన అభివృద్ధి సంక్షేమం శూన్యమని ధ్వజమెత్తారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ సంక్షేమ శాఖ మంత్రి సవిత, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోల భాస్కర్, ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ జేడి తనూజారాణి పాల్గొన్నారు. బీసీ కులాల్లో ఉన్న కమ్మరి, వడ్రంగి, కాంస్య, శిల్పులు, స్వర్ణకారులు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటూ స్మరణ చేశారే తప్ప ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇచ్చారే తప్ప 1 పైసా కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ ఫెడరేషన్ మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, బీసీ కార్పొరేషన్ లో మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి గత 5 సంవత్సరాలుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత ఆ రంగుల రెడ్డి, ఆ భూకబ్జాలు రెడ్డి, ఆ 11 రెడ్డి ఏ విధంగా మన బీసీ బిడ్డల్ని, బడుగు బలహీన బిడ్డల్ని ఏ విధంగా అడగదొక్కారో మనం స్వయంగా 5 ఏళ్ళు చూసాం. అదే 5 ఏళ్ళు చూసి ఇది రాష్ట్రం బాగుండాలి, మన భావి తరాలు బాగుండాలంటే మళ్ళీ మనకు ఎన్డీఏ కూటమి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుండదని తెలుసుకొని మన బడుగు బలహీన వర్గాలందరం కలిసి ఊపిరిగా ఓటేసి 151 సీట్లు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన మన బడుగు బలహీన వర్గాల సోదరులందరికీ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పుట్టా మహేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో పామాయిల్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రులతో అనేకసార్లు చర్చించగా ఇప్పుడు 27.5% పెంచేందుకు అవకాశం వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పామాయిల్ రైతులందరూ సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ తెలియజేశారు. ఏలూరులో ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ ధరను పెంచేందుకు కేంద్ర మంత్రులతో అనేకసార్లు చర్చించగా ఇప్పుడు 27.5% పెంచేందుకు అవకాశం వచ్చిందని తెలియజేశారు. టన్ను 16,500 రూపాయలు ధర పెరిగిందని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడటంతో ఇది సాధ్యమైందన్నారు. ఎన్నికల సమయంలో పామాయిల్ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారని గుర్తు చేశారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని అప్పుడే హామీ ఇచ్చామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.
అప్పుడు వారు కేవలం పామాయిల్కు మాత్రమే ధరలు పెంచడం కుదరదు, పెంచితే ప్రస్తుతం ఉన్న అన్ని ఆయిల్ రేట్లను పెంచాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే దానికి నీతి ఆయోగ్ కూడా ఒప్పుకోవాలని తెలియజేశారు. వెంటనే వారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఒప్పించామని వెల్లడించారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యులు ప్రధానమంత్రితో చర్చించి దిగుమతి సుంకం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం పామాయిల్ రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని వెల్లడించారు. ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు, ఎడిబుల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది. పోయినసారి 5% ఉండేది, ఈ 20% కలిపి 25%, పోయినసారి 5.5% ఉండేది, ప్లస్ 2% చెస్ కలిపి 20% ఇంపోర్ట్ డ్యూటీ కలిపి 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది. ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది. 100 రూపాయలు అటు ఇటుగా వస్తుంది, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటుతో అప్ అండ్ డౌన్ గా ఉంటుంది కాబట్టి రేటు డిఫరెన్స్ గా వస్తుంది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి అందరికీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేట్ రావాలని నీతి ఆయోగ్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. విఘ్నేశ్వరుని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సూర్యారావుపేట రామానాయుడు వీధిలో విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గుర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన గణనాథుని ఊరేగింపు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వర్ని ప్రార్థించినట్లు తెలియజేశారు. సీఎం చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన గణనాథుని ఊరేగింపునకు భక్తుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. లడ్డూ వేలంపాటలో వ్యాపారవేత్త కాంతారావు 10,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గోర్తిలత, పద్మప్రియ, వీరాచారి గణేష్, గోపాల్, జగన్ తదితరులు పాల్గొన్నారు. బాపులపాడు గ్రామంలో అంతర్గత రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని సమస్యలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో వెలుగులోకి వచ్చాయి. తక్షణమే స్పందించిన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు 15 రోజుల్లో ఈ ప్రాంతంలోని సమస్యలను అధిగమించాలని, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 16 గన్నవరం నియోజకవర్గం బాపులపాడు పంచాయతీ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో దాదాపు 200 కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ నెల 1వ తారీఖున ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లైన కడవకొల్లు నాగరాజు, కంచర్ల అంకమ్మ, సత్యనారాయణ, స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో నెలకొన్న అంతర్గత రోడ్ల పరిస్థితిని యార్లగడ్డకు వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురి కాబడి సరైన మౌలిక సదుపాయాలు లేక పలుమార్లు సంబంధిత నాయకులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేక నిస్సహాయులుగా మిగిలిపోయామని యార్లగడ్డకు తెలియజేశారు. తక్షణమే స్పందించిన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు 15 రోజుల్లో ఈ ప్రాంతంలోని సమస్యలను అధిగమించాలని, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నిన్న ఈ ప్రాంతంలో అంతర్గత రోడ్ల పనులు చేపట్టారు. 3వ దశ వరద సహాయక కార్యక్రమాలకు వైకాపా శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ 50,000 నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల వాహనాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 33 కార్పొరేషన్లో ముంపుకు గురయ్యారని అన్నారు. వరదల సమయంలో తమ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి
కోటి రూపాయల ప్రకటనతో పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని, నిత్యావసర సరుకులు ఇవ్వాలని గతంలో నిర్ణయించామని, 50,000 కుటుంబాలకు 7 సరుకులతో పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. మొదటి రోజున వచ్చి 1,00,000 పాల ప్యాకెట్ని, 2,00,000 వాటర్ బాటిల్ని, మననాడు వచ్చి 75,000 పాల ప్యాకెట్ని, అలాగే 1,00,000 వాటర్ బాటిల్ని, దాంతోపాటు ఇంకా మళ్ళీ తర్వాత అందరికీ కూడా గృహ అవసరాల కోసం మళ్ళీ గ్రాసరీస్ ఇద్దామనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం. మేము ఆ రోజు ఎండి ఇచ్చి ఆ తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఇవ్వాలని సుమారు 50,000 ఇంట్లకి ఇవాళ నుంచి రేపు ఎల్లుండు 3 రోజులు ప్రతి ఇంటికి కూడా గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం చేసిన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన క్లాసికల్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయవాడకు చెందిన క్రీడాకారిణి 2 స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకుంది. మొత్తం 435 కిలోలకు సంబంధించి స్క్వాట్స్ 182, బెంచ్ ప్రెస్ 80 కిలోలు, డెడ్ లిఫ్ట్ 172.5 కిలోల బరువు నిర్దేశించిన వ్యవధిలో ఎత్తి సాయి చంద్రిక 2 టైటిల్ను కైవసం చేసుకుంది. సాయి చంద్రికను పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు అభినందించారు. రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బేతాళ నృత్యాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, యువకుల కోలాహలం నడుమ నిమజ్జోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాయల్ హోటల్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. అలాగే మట్టి గణపతిని గుర్రపు బగ్గీపై ఉంచి ఊరేగించారు. అనంతరం బేతాళ నృత్యాలు, జానపద కళాకారుల విన్యాసాలు, తీన్మా డ్రమ్ముల హోరుతో సాగిన ఈ ఊరేగింపులో యువత కదం తొక్కారు. రాయల్ హోటల్ సెంటర్ నుంచి ప్రారంభమైన నిమజ్జనం ఊరేగింపు 1 టౌన్లోని పలు వీధుల మీదుగా సాగి కృష్ణా తీరం చేరుకుంది. ఈ నిమజ్జన ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా రాయల్ హోటల్ సెంటర్లో గణపతి నవరాత్రులను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి కృపతో వరద నుంచి త్వరగా కోలుకున్నామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న పరిచయాలు, ఆర్థిక స్తోమత భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. వీళ్ళిద్దరికీ అవసరం ఉంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తారు వాళ్ళు. మన వరదల్లో కూడా ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతకన్నా డబుల్ రేటు చౌదరి గారు కానీ, ఎంపీ గారు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని ఆదుకున్నారు. అటువంటి నాయకులు ఉండటం వల్ల మనకి రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇబ్బందులు అయితే మా దృష్టికి తీసుకొస్తే చాలా వరకు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఈ ఏదైతే రాయల్ సెంటర్ యూత్ వ్యాపారస్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ దేవుడిని కూడా దీవించుకుంటూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోరుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క విపత్తు కారణంగా విజయవాడ మహానగరంలోని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూసాం. కానీ ప్రభుత్వం అడ్డుగా నిలబడి ప్రజలందరినీ కూడా ఆదుకున్న సందర్భాలు కూడా అదేవిధంగా మనం చూడడం జరిగింది. ఇలాంటి విపత్తులు మళ్ళీ రాకుండా ఉండాలి. ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలి. ఈ సమస్య శాశ్వతంగా, ఈ విపత్తు మళ్ళీ రాకుండా ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోవాలని ఈ యొక్క విజయవాడ మహానగరంలో ప్రజలంతా కూడా గట్టిగా పూజలు చేసిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. దేవాదాయ శాఖలో అవినీతి రారాజు విజయరాజును సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ డిమాండ్ చేశారు. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు తూట్లు పొడుస్తూ భక్తులు ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖలోని కాకినాడ డీసీ విజయరాజు వంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటున్నారని, దాతల హృదయాలు శోకిస్తున్నాయని అన్నారు. గత 6 సంవత్సరాల క్రితం ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో కోట్ల రూపాయల ఆస్తులు, పట్టుచీరలు, బంగారు నగలు, వెండి వస్తువులు దొరికాయన్నారు.
ఇలాంటి అవినీతి పరుడిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనపై ఒత్తిడి తెచ్చి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. విచారణాధికారిగా నియమించారండి. విచారణాధికారిని నియమించారు కాకినాడ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గారిని. ఆయన నిప్పు కణిక. ఆయన నియమించారు కాబట్టి అతను భయపడిపోయి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎవరో కాగితాలు పెట్టించారని చెప్పండి, నా మీద చెప్పమాకండి, నన్ను తప్పించండి, నన్ను మీకేం కావాలో చూస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. తర్వాత ఈయన మీద ఆర్పి ఠాగూర్ గారని అప్పుడు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఉన్నాయండి, ఆయన రాసిన పొంకానుపొంకలుగా ఎంతెంత ఎక్కడెక్కడ ఉన్నాయి. తదుపరి మళ్ళీ దీని తర్వాత కూడా ఈయన ఈ పట్టుకున్న తర్వాత కూడా ఈయన మళ్ళీ సంపాదించేసాడు 1000 కోట్లు. అవన్నీ కూడా ఆధారాలతో సహా మా దగ్గర వీడియో ఉన్నాయండి. ఆ వీడియో ప్లే చేయమంటే ప్లే చేసి చూపిస్తాను మీకు. మమ్మల్ని బెదిరించింది కాదండి వాళ్ళు. అది ఏంటంటే నాకు చేయరు ఫోన్, మా కింద అసోసియేషన్ వాళ్ళకి చేస్తారు. అది రికార్డు చేశాను. మేము పెట్టేది ఈయన ఏసీబీ కేసు పట్టుకున్నాక కాకినాడ డిప్యూటీ కమిషనర్గా వెళ్ళాక ఎంత సంపాదించాడో మళ్ళీ ఇందులో గజాలు అంగుళాలతో సహా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇదిగోనండి నేను పెడుతున్నాను. అది ఈయన మళ్ళా ఎంత సంపాదించాడు ఇందులోకి వచ్చేసిన తర్వాత అంగుళం ఎన్నెన్ని పొలాలు ఎన్నెన్ని ఎకరాలు ఎక్కడెక్కడ కొన్నాడో ఈయన. ఇదిగోనండి ఇందులో పైగా ఈయన ఫాదరు మదరు క్రిస్టియన్స్. మా దేవాదాయ శాఖలోకి రావాలంటే హిందువులై ఉండాలి ఖచ్చితంగా. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురు రోడ్లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 10వ రోజున సోమవారం శివలింగ ఆకారంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 10వ రోజు సందర్భంగా భక్తులకు ఉచితంగా సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొనాలన్నారు. శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.